హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జనవరి నెలలో అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు వివరంగా అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి, అలానే రేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి, అలానే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి సంక్రాంతి సెలవులు ఉన్నాయి, సంక్రాంతి కానుక ఉంది, కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా రైతులకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయబోతున్నారు. అలానే ప్రభుత్వం ఒక కొత్త సర్వే అయితే చేస్తుంది, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఇలా ప్రతి టాపిక్ గురించి మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది, వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాము. నేను ఒక్కొక్క టాపిక్ గురించి వివరంగా ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను, దాన్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఒకసారి విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. సో ముందుగా పెన్షన్ల పంపిణీ గురించి మనం మాట్లాడుకుందాం. జనవరి నెలలో పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది, సో పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అంటున్నారు కదా, సో అవి ఏంటి వివరాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా పెన్షన్లకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే జనవరి నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేస్తారు. అలానే జనవరి 1వ తేదీ కాకుండా జనవరి 2వ తేదీన వరకు పంపిణీ అయితే చేస్తారు. కాబట్టి డిసెంబర్ 31 అండ్ జనవరి 2వ తేదీ మాత్రమే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకోండి, ఓకేనా. ఇది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీకి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లు అంటున్నారు కదా, ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 2025లో జిల్లా కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయం ప్రకారము ప్రతి జిల్లాకు కూడా 200 కొత్త పెన్షన్లు మంజూరు చేయాలనే ప్రాధాన్యతనైతే సో ఇవ్వడం జరిగిందనమాట. అందులో కూడా ఎవరికి ఇస్తారంటే ఇక్కడ చూడండి, క్యాన్సర్ రోగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు మాత్రమే అవకాశం. ఈ కేటగిరీ కింద ప్రభుత్వము 6,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్స్ అనేటివి ఇస్తుందన్నమాట. సో కాబట్టి పెన్షన్స్ అనేటివి కేవలము ఈ 4 కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్లకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. పెన్షన్లకు సంబంధించి ఎవరికి ఇస్తున్నారు ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ వీడియో చాలా క్లారిటీగా అయితే చెప్పాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అండి. సో ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంక్రాంతి కానుకని ఒక కిట్, ఒక బ్యాగ్ అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే ఈ కిట్లో ఈసారి ఏమి ఇస్తారు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సో రేషన్ షాపుల్లో కొత్తగా అయితే ఇవి పంపిణీ చేస్తారనమాట. సంక్రాంతి కానుకగా బియ్యంతో పాటు జొన్నలు, ఓకేనా, గోధుమ పిండి ప్యాకెట్ ఒకటైతే ఇస్తారనమాట. త్వరలో రాగులు, కందిపప్పులు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి నెల ఇచ్చేటువంటి రేషన్ అనేది జనవరి 1వ తేదీ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం, అంటే జనవరి 1వ తేదీ నుంచి ఇచ్చేటువంటి రేషన్ అప్డేట్ ప్రకారము ప్రస్తుతం ఇచ్చే బియ్యంలో 3 నుంచి 5 కిలోలు తగ్గిస్తారనమాట. తగ్గించినటువంటి వాటి స్థానంలో జొన్నలు పంపిణీ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అలానే గోధుమ పిండి అనేది రాయితీతో అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం మార్కెట్ ధర గోధుమ పిండి 1 కిలో ప్యాకెట్ 64 రూపాయలు ఉంటే సంక్రాంతి కానుకగా ఈ గోధుమ పిండి ప్యాకెట్ని 16 రూపాయలకే ప్రభుత్వం రేషన్ షాపులలో అయితే ఇస్తుంది. ప్రతి రేషన్ కార్డు ఒక కార్డుకి ఇక్కడ మనకు 1 కిలో ప్యాకెట్ అయితే రావడం జరుగుతుంది. ఈ అమలు తేదీ కూడా జనవరి 1వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే పీడిఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ అక్రమ రవాణాకు చెక్ అయితే పెట్టబోతున్నారనమాట. అలానే కందిపప్పు కూడా సో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికి మాత్రము ఈ సంక్రాంతి రేషన్ కోటాలో మాత్రము సో మనకు బియ్యము, పంచదార, రాగులు, జొన్నలు, గోధుమ పిండి ప్యాకెట్ ఇవి మాత్రమే వస్తున్నాయి. మిగతా ఏమీ కూడా ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా ఏమీ రావడం లేదనమాట. వస్తే కనుక ఎక్స్ట్రాగా కందిపప్పు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఒక సర్వే అయితే జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో. ఈ సర్వే గురించి మాట్లాడాలి. ఈ సర్వే గురించి మీకు ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి చేసే ఉన్నానమాట. ఈ సర్వే పేరు వచ్చేసి కుటుంబ సర్వే అనమాట. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటున్నారు దీన్ని. సో దీనికి సంబంధించి నెలాఖరు నుంచి అయితే సర్వే అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మీ సచివాలయం స్టాఫ్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళలో ఒక అధికారి అయితే వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ కుటుంబ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి మీ డేటా అంతా కూడా ఒకే డేటాలోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దీన్నే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటున్నారు, ఏకీకృత కుటుంబ సర్వే తెలుగులో చెప్పాలంటే. సో ఈ సర్వే అనేది కండక్ట్ చేసిన తర్వాత సో ప్రతి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది.
ఒకే దగ్గరకైతే చేరుస్తారు. సో మీకు ఏ పథకాలు రావాలన్నా కానీ, సో మీకు వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ఈజీగా ఈ డేటా ద్వారా అయితే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సర్వే అయితే చేస్తున్నారనమాట. సో దీన్ని మనకు జనవరి నెలలో కూడా ఎక్కువగా సర్వే జరిగే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. సో దీన్ని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని అంటున్నారనమాట. సో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై సో మనకు ముఖ్యంగా నిజమైన అర్హుల చేతికి రావాలంటే ఖచ్చితమైన డేటా అనేది అవసరమైతే ఉంది. ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభించనుందనమాట. డిసెంబర్ నెల చివరి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేపట్టి ప్రతి కుటుంబ వివరాలను నవీకరించనుంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వివరాలు ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే వాటిని అప్డేట్ చేస్తారు. అలానే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా లేకపోయినట్లయితే వారి యొక్క వివరాలను డిలీట్ చేస్తారు. ఇలా అప్డేట్స్ అన్నింటినీ కూడా తీసుకురాబోతుందన్నమాట ఈ సర్వే ద్వారా. సో ఈ సర్వే గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో మీరు దాన్ని కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనవరిలో జాబ్ క్యాలెండర్. సో నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో విడుదల చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారనమాట. సో దీని మీద సమాచారం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ఒక ఏఐ టూల్ అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. సో కాబట్టి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి, జాబ్ క్యాలెండర్స్ అనేవి జనవరిలో విడుదలవుతాయని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 21 లక్షల పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట సంక్రాంతి నాటికి. సో ఇక్కడ రైతులకు సంబంధించిన అప్డేట్ అనమాట. సో రీసర్వే చేసినటువంటి గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి, అంటే మనకు సంక్రాంతి అనేది జనవరిలో వస్తుంది కాబట్టి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ఏపీ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే వెల్లడించారనమాట. రీసర్వే 2.0 సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, అయితే 2 లక్షల వరకు ఉన్న జాయింట్ సబ్ డివిజన్ చేయించుకునే రైతులు, భూ యజమానులకు చైతన్యవంతులుగా చేయాలని కలెక్టర్లకు కోరారనమాట. సో కాబట్టి ఎవరికైతే రీసర్వే అనేది కంప్లీట్ అయిపోయిందో ఆ రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ మనకు 21 లక్షల పాస్ పుస్తకాలు అనేటివి రెడీగా ఉన్నట్టు సమాచారం అయితే అందించారు. సంక్రాంతి నాటికి ఈ యొక్క పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇలా రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే సంక్రాంతి సెలవులు. సో సంక్రాంతి సెలవులు అనేటివి ఆల్రెడీ డిక్లేర్ చేస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ ఇయర్ ప్రకారము సో మనకు జనవరి 10వ తేదీ నుంచి అయితే సంక్రాంతి హాలిడేస్ అనేటివి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు అన్నిటికీ కూడా రావడం జరుగుతుందన్నమాట. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సో మనకు సెలవులు అనేటివి ఉన్నాయి. సో 19 నుంచి స్కూల్స్ అనేటివి రీఓపెన్ అనేది కావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి సెలవుల గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు కవర్ చేశాను. ఇలా జనవరి నెలలో అమలు కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు అందాయండి. సో వీడియోని ఇస్తే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి సమాచారం కూడా, సో ప్రతి టాపిక్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో మీకు టెలిగ్రామ్ ఛానల్ చాలా బెనిఫిట్గా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ప్రూఫ్స్ అనేటివి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.